ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిన్నటి దినమున మనం చెప్పుకున్న మాటలను బట్టి కొన్ని మాటలు వాటిలోనే మనం గుర్తు చేసుకుందామండి. దేవుని యొక్క చిత్తమునకు తమ జీవితాలు దేవుని యొక్క చిత్తములో తమ యొక్క స్థితిని బట్టి ఎలా నడిపించబడాలో, ఆయన ఉద్దేశాలు ఏమిటో, ఆయన చిత్తంలో మన జీవితాలు ఏం చేయబడాలో మనకు కొన్ని విషయాలు నేర్పాడు. ఆయన దేవుని యొక్క చిత్తములో ఉత్తమును అనుకూలమైన దానిని మనం వెతుకుతూ పరిపూర్ణమైనదిగా మనం నడిపించబడాలని, అలాగే ఆయన రక్షణ పొందుకుంటా ఆయన చిత్తమై ఉన్నదని, మనం పరిశుద్ధంగా జీవించట ఆయన చిత్తమై ఉన్నదని, మనం క్షేమంగా ఉండుట ఆయన చిత్తమై ఉన్నదని, అలాగే ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుంటా ఆయన చిత్తమై ఉన్నదని మనం నేర్చుకున్నాం. దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన చిత్తంలో ఇంకా నేర్చుకోవాల్సిన మాటలు మనం నేర్చుకుందామండి. ఆయన వాక్యమును అనుసరించి నడిపించబడట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు. అందుకే ఒక మాట అంటాడు, ఏమంటాడు అంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక సమస్తము యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన్ని అప్పుడు నీ త్రోవలన్నిటినీ సరళం చేస్తానంటాడు. ఇంకా ఈ వాక్యముకు మన జీవితాలు అప్పగించుకుంటే ఏ స్థితిలో ఉంటామంటే, దావీదు గారు అంటూ ఉంటాడు కొన్ని సమయాలు, అయ్యా నీ వాక్యము నా త్రోవకు ఎలుగై ఉన్నది, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నాకు బాధల్లో నెమ్మదినిస్తుంది, నీ వాక్యమే బ్రతికిస్తూ ఉంది అంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే, మన జీవితాల్లో వాక్యానుసారంగా మన యొక్క హృదయాలను అప్పగించుకోవాలి. వాక్యానుసారంగా ఆయన యొక్క వాక్యానికి అప్పగించుకోవట ఆయన చిత్తమై ఉన్నది. అలాగే మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఆయన మార్గంలో నడుచుట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు. అంటే ఆయన చిత్తమును నేర్పడానికి మనం నేర్చుకుని ఆ యొక్క నేర్చుకున్నట్లుగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దానికి అప్పగించుకునే స్థితిలోకి రావాలి. కొన్ని మంది యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటూ ఉంటారంటే, వారు నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటూ ఉంటారు, కొంచెం వారి పిల్లలకి నేర్పలేని స్థితిలో ఉంటారు. ఎలాగంటే ఒకరిని బట్టి ఒకరు నేర్చుకోలేని స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితులు ఉంటాయి. కానీ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, మనము ఆ మార్గమును నడుచుట ఆయన చిత్తమై ఉన్నదంట. ఆయన చిత్తమును నెరవేర్చుటకై మనల్ని ఆ యొక్క నేర్పు కలిగి ఉన్నవారిగా, ఆయన నేర్చుకున్న వారిగా మన జీవితాలు ఉన్నట ఆయన చిత్తమై ఉన్నది. అందుకే అంటాడు, ద్వితీయ ప్రదేశకాలంలో అంటాడు, మీకు వీటిని తెలిసిన వాటిని మీ పిల్లలకి వాటిని నేర్పండి అంటాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే, ఇలా నేర్చుకునుట వారి జీవితాలలో తర్వాత యొక్క స్థితిని బట్టి క్షేమకరంగా ఉంటుంది. వారి జీవితాలు ఎలాంటి పతనానికి దారితీయకుండా వారు రక్షించబడడానికి కారణమవుతుంది. వారి స్థితిని బట్టి వారు ఎలాంటి ఆ మార్గమును నడిపించబడుతున్న స్థితిని బట్టి దేనికి వారి జీవితాలను ఎలాంటి అప్పగించుకునే పరిస్థితులు ఉండవు. అంటే వేటికి లొంగిపోయబడే స్థితి ఉండే పరిస్థితి ఉండదు. కనుక ఒకటి, వాక్యానుసారంగా వాక్యమునకు అప్పగించుకునుట ఆయన చిత్తమై ఉన్నది. 2, మార్గములో నడుచుట ఆయన చిత్తమై ఉన్నది.
3 మన జీవితాలలో ఏం చేయబడాలంటే లోక ఆశలను విడిచిపెట్టి నడిపించుట ఆయన చిత్తమై ఉన్నదంట. ఇవి ఒక దినాన గతించిపోతాయి. లోకములో ఉన్నది, లోకములో అవన్నీ కలిగినవన్నీ చెబుతున్న మాటలు ఏమిటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబం. ఇవి ఒక సమయంలో గతించిపోతూ ఉంటాయి. కానీ ఎవడైతే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు తన జీవితాన్ని అప్పగించుకుంటాడో వాడు నిరంతరం నిలిచి ఉంటాడట. లోకం దాని ఆశలు గతించిపోతాయి అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే లోక ఆశలను విడిచిపెట్టుట ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను ఆ దేవుని ఎదుట మన జీవితాలు ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో మనం ఆ యొక్క స్థితిని బట్టి లోకంలో ఉన్న ఆ లోక ఆశను చంపివేసుకునే విధంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ మన జీవితాలలో ఉండకుండా మనం చంపివేసుకునే విధంగా మార్చబడాలి. లోక ఆశలను విడిచిపెట్టుట ఆయన చిత్తమై ఉన్నది. అందుకే ఆయన చిత్త ప్రకారం చేయవాడు నిరంతరం నిలిచి ఉంటాడంటాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయవాడు పరలోక రాజ్యానికి చేరుతాడని చెబుతూ ఉంటాడు. అంటే ఎవరు ఆయన చిత్త ప్రకారంగా చేస్తారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతారు. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి అంటే లోక ఆశలను చంపుకొని ఆయన చిత్తానికి అప్పగించుకునే వారిగా మార్చబడుట ఆయన చిత్తమై ఉన్నది. ఓకే. 4వ అనుభవం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన చిత్తమై ఉన్నది. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. అంటే ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాలు ఏం చేయబడాలి అంటే దేవుని యందు భయభక్తులతో నడిపించబడుట మన జీవితాలలో అది మంచిది. ప్రసంగి గ్రంథంలో అంటాడు ఒక మాట, అంటే ఇవన్నీ చూసిన స్థితిని బట్టి ప్రసంగి అంటాడు, ఏమంటాడంటే తన జీవితంలో నేర్చుకున్నాడంటే ఈ యొక్క మానవ కోటికి జీవ విధి ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఆ యొక్క విధి అంట. అంటే క్షేమకరమైన స్థితి కలిగి ఉండాలంటే ఈ విధి ప్రకారం నడిపించబడితే వారి యొక్క జీవితాల్లో క్షేమంగా ఉండటానికి అది అవకాశం ఉన్నది. అందుకే అంటాడు అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనుట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు. ఇప్పుడున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఆయన వాక్యమును అనుసరించి నడిపించబడాలి, ఆయన మార్గంలో నిలిచి ఉండాలి, లోకాశలను విడిచిపెట్టేవారుగా ఉండాలి, అలాగే దేవుని యందు భయభక్తులతో కలిగి ఉండుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. అలాగే మన జీవితాల్లో ఏం కావాలంటే ఆయన చిత్తమును నెరవేర్చుటలో ఆనందము కలిగి ఉండే స్థితిలో ఉండుట ఆయన చిత్తమై ఉన్నది. అందుకే అంటాడు కదా, నా దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు ఇష్టము అంటాడు. అంటే ఆయన చిత్తమును జరిగించుటలో మనం సంతోషకరమైన స్థితిలో ఉండుట ఆయన చిత్తమై ఉన్నది. అంటే ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే చిత్తమును నెరవేర్చుటలో సంతోషముగా ఉన్నవాడి యొక్క జీవితమే ఆయన చిత్త ప్రకారము తన జీవితంలో కలిగి ఉన్న స్థితి కలిగి ఉంటది. అయితే ఈ మాటలలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ప్రతి విషయాలలో మన జీవితాలు చిత్తాన్ని నెరవేర్చే విధంగా మార్చబడాలి. పరిపూర్ణమైన సంకల్పము చొప్పున
ఆయన చిత్తమును ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకున్న వారిగా నడిపించబడుట, రక్షణ అని ఆ యొక్క రక్షణను మన జీవితంలో ఆ రక్షణయే మన జీవితాలు కలిగి ఉండట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరచుట, ఈ యొక్క పరిశుద్ధముగా జీవించుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. క్షేమముగా మనల్ని ఉంచుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. ఆయన చిత్తమును తెలుసుకొనుట మనం ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. ఇప్పుడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే వాక్యముగా మన జీవితాలు వాక్యమును అనుసరించుట ఆయన చిత్తమై ఉండదు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆయన చిత్త ప్రకారం చేయడానికి మనం ప్రయత్నించాలి. మన జీవితాలు అప్పగించుకునే స్థితిలోకి రావాలి. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే 51 ఇది ఒక 7వ అధ్యాయం 21వ వచనంలో మాటని, అంటే అక్కడ అంటున్న మాటల్లో గుర్తు చేసుకుంటే ఏ స్థితిలో ఉన్న పరిస్థితులు గుర్తు చేస్తున్నాయంటే, తర్వాత 22వ వచనంలో అంటున్నాడు, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదయ్యా, మీ నామమున మీ అద్భుతాలు చేయలేదా, మీ నామమున మేము ఆశ్చర్యకార్యాలు జరిగించలేదా అని వారు అంటూ ఉన్నారంట. అయితే ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేయబడాలి అంటే, మనము ఆయన చిత్త ప్రకారముగా ప్రతి విషయంలో జరిగిస్తూ నడిపించబడిన వారిగా నడిపించబడాలి. కానీ ఏదో లోక సంబంధమైన పరిస్థితులలో కొన్ని వాటిని ఏదో నేర్చుకున్నామని, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఒక వరం ఇచ్చాడని వాటిని మనం ఆధారం చేసుకునే స్థితిలోకి రాకూడదు. అక్కడ అంటున్న మాటలు గుర్తు చేసుకుంటే, అక్రమం చేయవారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడు. అంటే వారి స్థితి ఎలాంటిది అంటే, దేవుని సన్నిధిలో నడిపించబడవలసిన స్థితిలో నడిపించకుండా, ఆ దేవుని యొక్క మార్గంలో వారి యొక్క స్థితిని బట్టి ఆ దేవునిలో వేడుకోలేని స్థితిలో నడిపించబడుతూ ఉన్న పరిస్థితులు అవి. అంటే ఏం చేయబడాలంటే ఆయన చిత్తమును జరిగించి వేడుకుంటే వారి స్థితి వేరుగా ఉంటుంది. కానీ అక్కడ అంటుకుంటున్న మాటలు ఏమిటంటే, అయ్యా నీ నామమున మేము అనేకమైన కార్యాలు చేయలేదా, నీ నామమున మేము అద్భుతాలు ఆశ్చర్యకరము జరిగించాము, నీ నామమున మా జీవితాలలో ఇలాంటి వాటిని అన్నిటినీ చేశాము అంటున్నాను. అంటే ఇవన్నీ మన జీవితాల్లో పనికిరావు. ఆయన చిత్తం జరిగించుటే మనం ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా మనం పొందుకుంటాం. అక్కడ అంటున్న మాట అదే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడం. ఆయన చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు అంటున్నాడు. మరి అట్టి కృప మన జీవితాల్లో ఆ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రభు చిత్త ప్రకారం మనం జరిగిస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మన జీవితాలను అప్పగించుకుందాం. వీటి విషయాల్లో మన జీవితాలలో ఆ దేవుని యొక్క సంకల్పం, ఉన్నతమైన ప్రణాళిక మనం ఎందు నెరవేర్చబడాలంటే మనం ఏం చేయబడాలో మనకి నేర్పిస్తూ ఉన్నది. ఆయన సంకల్పమునకు పరిపూర్ణముగా మన జీవితాలను అప్పగించుకుందాం. రక్షణని ఆయన చిత్త ప్రకారంగా ఆ రక్షణలు మన జీవితాలు నిలిచి ఉందాం. పరిశుద్ధతలో జీవించుటకు మనం ప్రయత్నిస్తూ పరిశుద్ధ జీవితం ఆయన మన జీవితాల్లో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధమైన స్థితిని బట్టి మనం నడిపించబడుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు. క్షేమముగా ఉండుట ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు కనుక ఆ క్షేమముగా మన జీవితాలు ఉంచాలని ఆలోచన చేత మన జీవితాలు నడిపించబడే స్థితిలోకి వద్దాం. ఆయన చిత్తమును మనం తెలుసుకుంటే, ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాలను అప్పగించుకుంటే ఆయన చిత్తమై ఉన్నది కనుక అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించినట్లుగా ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించుకుందాం. అలాగే వాక్యానుసారంగా మన జీవితాలను అప్పగించుకుందాం. మార్గంలో నడుచుట ఆయన చిత్తమునకు అప్పగించుకున్నట్టు అంటున్నాడు కనుక లోకము ఆశలు వాటిని అన్నిటిని విడిచిపెట్టడం ఆయన చిత్తమై ఉన్నది అంటున్నాడు కనుక ఇంకా అంటాడు కొన్ని మాటలు ఏమంటాడంటే, మూర్ఖుల నోరు మూయుట ఆయన చిత్తమై ఉన్నది అంటాడు. అంటే మూర్ఖుల నోరు అంటే వారు ఏ విధమైన మాట్లాడుతూ ఉంటారు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న స్థితి కనబడుతుంది. వారి జీవితాల్లో అంటున్న మాటలు ఏమిటంటే, ఇప్పుడు వారి నోటిని మూయుట ఆయన చిత్తమై ఉన్నది. అంటే అంతకుముందు ఆ స్వభావం అలాంటి స్థితిలో ఉండొచ్చు,
ఎప్పుడైతే అతను మూసాడంటే ఆయన చిత్తం జరిగించబడుతుందని మనం గుర్తు చేసుకోవాలి. కనుక మన జీవితాలను ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నిన్న ఈ దినమున మాట్లాడిన మాటలను బట్టి, ఆయన చిత్తములో మన జీవితాలు ఎలా ఉండాలో మనకు నేర్పించిన దాన్ని బట్టి మన జీవితాలను అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా నా తండ్రి, ఇది మన వాతావరణ అనుకూలమైన పరిస్థితుల్లో లేకపోయినా అయ్యా కొంచెం ఉరుముల చేత ఏ పరిస్థితుల్లో భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నా మీ ప్రేమ చేత మీ సన్నిధిలో నా తండ్రి ఎలాంటి సిగ్నల్కి ప్రాబ్లం కలగ చేయకుండా మీరు నా తండ్రి మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో పరిపూర్ణతను మేము కలిగి ఉండినట్లుగా కృప చూపించండి. రక్షణ అయ్యా, రక్షణ ఏమన్న తండ్రి నీ చిత్తమై ఉన్నది కనుక ఆ రక్షణలో మా జీవితాలు పొందుకునే కృపను దయచేయండి. పరిశుద్ధంగా జీవించుటే నీ చిత్తమై ఉన్నది కనుక అటు కృప అనుగ్రహించండి. క్షేమంగా ఉండుట నీ చిత్తం అంటున్నావు, అటు కృప మాకు అనుగ్రహించండి. ఇయా నీ చిత్తమును తెలుసుకున్నట్టు ఏ నీ చిత్తమై ఉన్నది కనుక అటు కృప మాకు అనుగ్రహించండి. ఇయా నీ వాక్యానుసారంగా జీవించుటే ఇయా నీ చిత్తమై ఉన్నదంట, అటు కృప అనుగ్రహించండి. నీ మార్గంలో నడుచుటే నీ చిత్తమై ఉన్నదంటున్నావు, అటు కృప అనుగ్రహించండి. లోకాశను విడిచిపెట్టుటే నీ చిత్తమై ఉన్నదంట, అటు కృప మాకు అనుగ్రహించండి. నీ అందు భక్తులు కలిగి ఉండటే నీ చిత్తమై ఉన్నది, అటు కృప అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. అయ్యా నీ చిత్తమును నెరవేర్చుటలో ఆనందించమంటున్నావు, అటు కృప మా జీవితాల్లో నీ చిత్తము నెరవేర్చే కృపను దయచేస్తూ ఆనందించే భాగ్యమును దయచేసి నీ సన్నిధిలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మీరు ఈ కృప తోడుగా ఉంచి బలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.